హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి నేను మీతో మేషో కుర్తీస్ హాల్ని చేయబోతున్నాను అనమాట. నా దగ్గర 4 బ్యూటిఫుల్ కుర్తీస్ ఉన్నాయండి. లేటెస్ట్గా ఇప్పుడు రన్ అవుతున్న ట్రెండే. సో మంచి ఆఫర్లోనే నేను తీసుకున్నాను. వీటి యొక్క రివ్యూ, ఫ్యాబ్రిక్ అన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుందామని వచ్చేసాను. మిస్ కాకుండా వీడియోని ఫుల్గా చూసేయండి. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నేను మీకు ఒక చిన్న టిప్ ఆర్ సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అదేంటంటే మేషో ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే, సండే మంచిగా హాల్స్ పెడుతూ మంచి డిస్కౌంట్స్ ఇస్తుంది. అలానే స్మార్ట్ కాయిన్స్ పేరుతో క్యాష్ బ్యాక్స్ కూడా ఇస్తుంది. మిస్ కాకుండా ఆ 2 days మేషో యాప్ని విజిట్ చేసి చూడండి. సో నేను తీసుకున్న ఈ కుర్తీస్ అన్నీ కూడా చాలా తక్కువ రేటే అనమాట. 400 లోపే తీసుకున్నాను. నాకు పెద్ద కాస్ట్ కూడా పడలేదు. ఇందులో 200, 300 కూడా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ నేను యూజ్ చేశాను. చాలా కంఫర్ట్గా కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. వీటి కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి చూడండి. మేషో హాల్స్ నేను చాలా చేస్తున్నానండి. అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ రూపంలో క్రియేట్ చేసి మేషో హాల్ ప్లేలిస్ట్ అని చెప్పి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఫస్ట్ నేను మీకు చూపించబోయే కుర్తీ వచ్చేసరికి మంచి లేత గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్ అనమాట. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఈ కలర్ తీసుకున్నాను. నాకైతే ఈ కలర్లో ఆల్మోస్ట్ కుర్తీస్ ఏం పెద్దగా లేవు. సో ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. మీకు ఫ్లోర్ లెంత్ వస్తుంది అనమాట. మిర్రర్ అంటే ఒరిజినల్ మిర్రర్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్ అండి. థ్రెడ్ వర్క్, మిర్రర్ వర్క్ ఇచ్చుంటారు. చాలా బాగుంది. ఫ్రాక్ మోడల్ అనమాట. నడుము దగ్గర నుంచి ఫ్రిల్స్ వచ్చి ఫ్రాక్ వచ్చేస్తుంది. ఎక్కడ సైడ్ కట్టాలో ఏముండదు. 3/4 హ్యాండ్స్ అనమాట. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ ఇచ్చిన ఈ మిర్రర్స్కి వేసుకున్నప్పుడు చాలా 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 బాగా అనిపించింది. సో ఇది చెప్పాను కదండి, కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. నాకు తక్కువే పడింది, ఆల్మోస్ట్ 300 చేంజ్ ఎంతో పడింది. నేను అది కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. అండ్ నెక్ వచ్చేసరికి పైకి ఉంటుంది అనమాట. మీకు ఫ్లోర్ లెంత్ వర్క్ అని చెప్పాను కదా, మొత్తం కూడా మిర్రర్స్ వచ్చి ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఏం ఉండదు. ఇది నేను వీడియోలో చూపిస్తే మీకు సరిగ్గా అర్థం కాదు కాబట్టి వేసుకొని చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్న కుర్తీ వచ్చేసరికి చికాంకారీ మోడల్ అనమాట. సో చికాంకారీ కుర్తీస్ అంటేనే చాలామంది అమ్మాయిలకి తెలిసే ఉంటుంది. ఈ క్లాత్ అనేది చాలా పలసగా నెట్ మాదిరి ఉంటుంది. దాని మీద మంచిగా థ్రెడ్ వర్క్ ఇచ్చుంటారు. సో మీరు లోపల ఏదన్నా క్యామిజోల్తో వేసుకుంటే, ఇన్నర్ వేర్తో వేసుకుంటే కవర్ అవుతుంది అనమాట. బట్ ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసుకున్న పర్సన్ని ఇంకాసేపు చూద్దామా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చి దీనిలో కూడా కలర్స్ అండ్ సైజెస్ ఉన్నాయి. బట్ నేను వంకాయ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ అండి. 3/4 హ్యాండ్స్ కంటే కొంచెం పొడవు వస్తుంది. మొత్తం కుర్తా అంతా కూడా మంచిగా థ్రెడ్ వర్క్ అనమాట. వైట్ థ్రెడ్తో వర్క్ ఇచ్చి ఉంటారు. సో ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, నెక్ పైకి వచ్చి ఉంటుంది. ఇది ఫ్రాక్ మోడలే, మీకు ఎక్కడ కట్ ఉండదు. బట్ ఇక్కడ చూసారా, మొత్తం కూడా ఫుల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఇచ్చున్నారు. టోటల్ కుర్తీ చుట్టూరా వర్క్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే నడుము దగ్గర నుంచి ఇలా వస్తుంది అనమాట. మీకు ఇది ఫ్యాబ్రిక్ ఇలా కనిపిస్తుంది కాబట్టి లోపల ఇన్నర్ వేర్తో వేసుకోవాలి. మీకు క్యామిజోల్తో పాటు అమ్ముతారు, క్యామిజోల్ లేకుండా కూడా అమ్ముతారు. బట్ మీరు క్యామిజోల్తో ఉన్నది తీసుకోండి. ఒకవేళ లేకుండా కొన్నా కూడా పర్వాలేదు. మామూలు మనకి కేటగిరీస్లోకి వెళ్ళి క్యామిజోల్స్లో కాటన్ క్యామిజోల్స్ ఫుల్ లెంత్ తీసుకుంటే ఇలాంటి కుర్తీస్కి సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట. ఏంటంటే మీకు నడుం వరకు లైనింగ్ వస్తుంది. సో నడుం వరకు లైనింగ్ వస్తుంది, కింద నుంచి లైనింగ్ ఏమి ఉండదు అనమాట. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి.
నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్న కుర్తీ వచ్చేసరికి కొంచెం వెస్టర్న్ లాగా ఉంటుంది అనమాట. సో డ్రెస్ అని చెప్పచ్చు, కుర్తీ డ్రెస్. సో ఇదండి, దీనికి బెల్ట్ కూడా ఇచ్చి ఉంటారు మంచిగా. ఇది వచ్చేసరికి కాటన్ కాదు, క్రేప్ క్లాత్ అండి, కొంచెం మెత్తగా ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది పైనుంచి కింద వరకు ఫ్లోర్ లెంత్ వస్తుంది, ఫ్రాక్ మోడల్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి క్యూట్ బెల్ట్ అండి. మీరు సెలెక్ట్ చేసుకునే కుర్తీని బట్టి బెల్ట్ కలర్స్ కూడా మారుతుంది. నాకైతే ఇది ఇచ్చారు. సో ఇక కుర్తీ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ చెప్పాను కదా, ఇక మోడల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సో నెక్ పైకి ఉంటుంది, ఇక్కడ జస్ట్ ఒక చిన్న ప్యాచ్ ఇచ్చి బటన్స్ ఇచ్చి ఉంటారు. చూడండి, బటన్స్ ఇచ్చినారు. ఇది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో నేను తీసుకున్నాను. నార్మల్ ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అనమాట, ముక్కాల హ్యాండ్స్ కాదు, ఎల్బో హ్యాండ్స్. ఒక ఫ్రాక్ మోడల్ అని చెప్పాను కదా, నడుము దగ్గర కుచ్చులు వచ్చి ఇట్లా ఇట్లా వెడల్పు వచ్చేస్తుంది, ఎక్కడ కట్ ఏమి ఉండదు. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ప్లెయిన్ అనమాట, లైనింగ్ ఏమి ఉండదు, బట్ కంఫర్టబుల్గానే ఉంటుంది వేసుకుంటే. బెల్ట్తో చాలా బాగుంటుందండి. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ కుర్తీ వచ్చేసరికి ఆఫీస్ వేర్ అనమాట. యాక్చువల్లీ ఈ క్లిప్ మిస్ అయింది, అందుకని ఫోటో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ కుర్తీ నిజంగా చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఫోటోలో ఉన్నట్టు ఉంటుంది. చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే, 200 చేంజ్లో వస్తుందన్నమాట. ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. కాలర్ నెక్ వస్తుంది, 3/4 హ్యాండ్స్ అండ్ సైడ్ కట్ వచ్చి నీ కంటే కొంచెం డౌన్ లెంత్ వస్తుంది. 3/4 హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ దగ్గర ఫోల్డ్ ఇచ్చి బటన్ ఇచ్చి ఉంటారు, చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్ బటన్ ఓపెన్ అండ్ క్లోజ్ లాగా, అంటే వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండడానికి.